హాయ్ హలో అస్సలాము అలైకుం ఆదాబ్ నమస్తే శిషికాల్ వనకం కేమ్ చో మజ్జామా ఏమని ఎలా ఉన్నారు? దేవులందరూ బాగుండాలని అందరిలో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీకోసం తిరంగా సేమియా అన్నమాట. అంటే 3 రకాలన్నమాట. జెండాని చూసి మనం ఎలా సెల్యూట్ చేయాలనిపించద్దో, సో ఈ సేమియా ఉప్మాని చూసి కూడా మనం అప్పుడే తీసుకొని నీట్గా తినేయాలనిపించేంత టేస్టీగా ఉండిద్ది. సో మీరు ఇంట్లో ఎందుకు తయారు చేసుకొని తినకూడదు అన్న ఒక ప్రాసెస్లోనే నేను తీరంగా సేమియా స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేద్దామా? డోంట్ వేస్ట్ టైం. సో నూనె కాగిపోయిన తర్వాత ఇంకా ఆవాలు వేసేసాను కాబట్టి ఇంకా పచ్చెనపప్పు, మినప్పప్పు చాలా ఎక్కువ వేసుకుంటానండి. చాలా ఇష్టం నాకు. మీరు కూడా వేసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుండేది అన్నమాట. ఇంకా నెక్స్ట్ కరివేపాకు, సింహపురుషమ్మకి ఇష్టమైనది కరివేపాకు, ఓకేనా. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎన్ని వేసుకున్నానంటే నేనైతే 2 వేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో ఎక్కువ కారం ఉండకూడదు కాబట్టి. అంటే అలా అని మరీ తక్కువ కూడా కాదు, మీరు ఎంత కారం తింటారో సో అంతే వేసుకోండి. ఇంకా ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు అన్నమాట. సో ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు మనం మగ్గనిచ్చాలన్నమాట, అంటే వేయించాలి. కొంచెం సేపు వేయించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. అవి వేగే వరకు మనం కొంచెం మాట్లాడుకుందాం అన్నమాట, చిట్ చాట్. సో మనిషికి కోపం అనేది సహజం, కానీ మితిమీరిన కోపం మనిషికి హానికరం. ఒక కోపం వల్ల చాలా లాస్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే రిలేషన్స్ పరంగా ప్రతి ఒక్కదాని పరంగా దూరం అవ్వాల్సి వచ్చింది. ఏమంటే నేనైతే ఫాలో అవుతాను, మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. కోపం వచ్చినప్పుడు ఒక 2 సెకండ్స్ మిమ్మల్ని మీరు అనుకుంటా ఉండండి, ప్లీజ్ కంట్రోల్. సో అలా కంట్రోల్ అయిపోతాం అన్నమాట. మీరు ఒక 10 సార్లు అనేసి చూడండి, ఇంకా కంట్రోల్ అయిపోతారు. ఇంకా నేను సన్నగా తరిగిన బీనీస్ వేసేసి, ఎందుకంటే మనం బాయిల్ చేయకుండా దీంట్లో వేసేసి వేయించాలన్నమాట. ఎందుకంటే చాలా సన్నగా కోసాను చూసారా, సో తొందరగా వేగిపోయిద్ది. ఇంకా క్యారెట్ కూడా చూసారా ఎంత సన్నగా తరిగానో. అందుకే అంటారు దీన్ని తిరంగా సేమియా అని అంటారా? ఓకే అంటారని అనుకుంటా ఉన్నాను. సో ఇంకా చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది అక్క, ఈరోజే మనం కూడా చేసుకొని తింటాం అక్క అని కామెంట్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇది లేకుండా మనం ఏది తినలేం. ఉప్పు ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఏమంటే తక్కువైతే నాకైతే ప్రాబ్లం లేదు, ఎక్కువైతే ప్రాబ్లం. కానీ ఎవరు తినలేం. కానీ అప్పుడప్పుడు ఎక్కువ పడతా ఉంటే మగాళ్ళు ప్లీజ్ నమస్కారం అండి, అడ్జస్ట్ చేసుకొని తింటా ఉండండి. కావాలనైతే చేయమండి బాబు, అప్పుడప్పుడు బై మిస్టేక్ జరుగుతూ ఉంది కాబట్టి. సో ప్లీజ్ రిక్వెస్ట్, సారీ. ఇంకా ఆచి మిర్చి పౌడర్. సో మళ్ళీ కొంచెం కారం వేశాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తే ఎక్స్ట్రా టేస్ట్. సింహపురేషమ్మాక ఎక్స్ట్రా టేస్ట్ కదా, సో అందుకోసమని మన ఎక్స్ట్రా టేస్ట్ కోసం వేసామన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. ఇంకా వాటర్ ఎంత వేసానంటే అండి, సేమియా 1 ఉందనుకోండి, వాటర్ మాత్రం 3 వేసుకోవాలి. ఇంకా వాటర్ బాయిల్ అయిపోయింది కాబట్టి సేమియా వేసేసాం. 1 గ్లాస్ సేమియాకి 3 గ్లాసులు వాటర్. సో మైండ్లో ఫిక్స్. సో డోంట్ టేక్ ద టెన్షన్. అచ్చా ఠీకే. ఇంకా నీట్గా కలిపేసిన తర్వాత ఏమైపోతుంది? సేమియా అయిపోతుంది అంటారా? సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై సింహపురి షమ్మక్క ఛానల్. థ్యాంక్ యూ. గ్యాస్ ఆపండి. బాయ్ గైస్.